అది యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడిప్పుడు ఒక్కొక్క పునాది పెంచుకునే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారండి. పార్టీ తరపున. జనసేన ఏంటంటే కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైంది. పార్టీ స్థాపించిన అయితే తెలంగాణలో ఉన్నప్పుడు కూడా పెట్టారు. కానీ ఏంటంటే యాక్టివ్‌గా లేకపోవడానికి కారణం ఏంటంటే సరైన ఆదరణ లేకపోవటం. ఆదరణ ఎందుకు లేదు అంటే అక్కడ ఆల్రెడీ బలంగా ఒక బీఆర్ఎస్ పార్టీ ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. అలాగే బీజేపీ కూడా బలంగానే ఉంది. ఆ మూడు పార్టీల మధ్యలో ఎవరొకరి సపోర్ట్‌తో నిలబడదామన్న ఉద్దేశంతో జనసేన అలాగా స్తబ్దతగా ఉంది. అదే సమయంలో వాళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సలహా ప్రకారం వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ కొంచెం తగ్గారు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలాగుందా పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అనూహ్యమైన విజయం పొందిన తర్వాత తెలంగాణలో కూడా వాళ్ళ సహచర కూటమి భాగస్వామి ఎవరంటే బీజేపీ. బీజేపీ కూడా తెలంగాణలో బలంగా ఉంది కాబట్టి బీజేపీతో జత కలిస్తే గనక తెలంగాణలో కూడా పాగేయచ్చు. ఆ విధంగా మనకు ఉపయోగం ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు బీజేపీ అన్నారు కాబట్టి చిన్న క్వశ్చన్. బీజేపీలో ప్రజెంట్ స్టేట్ లో ఉన్న స్టేట్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన జనసేన సపోర్ట్ మాకు వద్దు, మా క్యాడర్ తెలంగాణ బీజేపీకి జనసేనతో కలిపి వెళ్ళడం మాకు ఇష్టం లేదు అంటున్నారు. సో ఆయన అన్న మాటలకే పవన్ కళ్యాణ్ గారు స్టేట్ వైజ్ ఎవరైనా సరే నిజాయితీగా పనిచేసే మనుషులు ఎవరైనా సరే వచ్చి పోటీ చేయొచ్చు మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రకటించారు. సో దాని గురించి అది ఎలాగంటేనండి వాళ్ళు ఇక్కడ లోకల్ నాయకులు ఎంత ఎలాగనుకున్నా సరే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ కేంద్రం నుంచి ఉందండి. డైరెక్ట్ మోడీ గారి నుంచి ఆయనకి సపోర్ట్ ఉంది. అందువల్ల అల్టిమేట్ గా మోడీ గారు చెప్పింది లేకపోతే బీజేపీ అధిష్టానం చెప్పిన ప్రకారం వీళ్ళు నడుచుకోవాలి తప్ప ఆయన సహాయం మాకు అవసరం లేదు, ఆయన సపోర్ట్ మాకు అవసరం లేదని ఈయన లోకల్ మాటలు లేదా లోకల్ లీడర్ మాట్లాడిన మాటలకి చెల్లుబాటు అయ్యే విషయం కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే అధిష్టానం నుంచి వచ్చిన ఆర్డర్నే అల్టిమేట్ గా ఫాలో అవ్వాలి తప్ప మాకు అవసరం లేదు, ఆయన సపోర్ట్ మాకు అవసరం లేదని ఇక్కడ ఏదో అనొచ్చు. కానీ తర్వాత అధిష్టానం నుంచి వచ్చే పిలుపు మేరకు ఆయన మళ్ళీ ఆ మాట మాట్లాడడానికి లేదనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఇక్కడ అలా మాట్లాడిన నాయకుడికి తెలుసు.